నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ రోజు మనతో పాటు ఉన్నారు వట్టి జానయ్య యాదవ్ గారు. అన్నతోని కొన్ని మన తెలుసు అన్ననైతే మన బీసీ సంక్షేమం కోసం ఎన్ని రోజుల నుంచి పాటలు పడుతున్నారు. మరి ఇప్పుడైతే మనకు తెలుసు కులగణ సర్వే గురించి చాలా ఆరోపణలు వస్తున్నాయి. మన కులం ఎంత బీసీ రిజర్వేషన్ ఇంత కేటాయించి చాలా తక్కువ చూపిస్తున్నారు. మరి దాని గురించి అన్న మాటలో తెలుసుకుందాం. నమస్తే అన్న. నమస్తే సోదరి. అన్న, మనకు తెలిసిన విషయం ఇప్పుడైతే మన కులగణ సర్వే చాలా జరిగింది. అయితే కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఏమంటున్నారంటే మన కులగణం అంటే కాంగ్రెస్ నుంచి జరిగిన కులగణ సర్వే ప్రకారం చాలా ఆరోపణలు వస్తున్నాయి. మరి దాని గురించి సమాధానం ఏంటన్నా? మరి ఆరోపణలు అంటే వాళ్ళకు ఉన్నటువంటి వెబ్సైట్ లో ఉన్న లెక్కలకు వాళ్ళు ఇస్తున్న లెక్కలకి తేడా కనపడతా ఉంది. అంటే వాళ్ళు ఏదైతే కులగణం చేపట్టిన దానితోనే 3,65,00,000 మంది జనాభా అని వాళ్ళు చెప్పారు. అదే సిఇఓ వెబ్సైట్కి వెళ్ళిపోతే ఓటర్ల జనాభా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి స్టిల్ 2024 ఏప్రిల్ వరకే అకౌంట్ ఉంది. దాని లెక్క ప్రకారం చూస్తే 3,32,00,000 మంది ఓటర్లుగా నమోదయ్యారు. అంటే అందులోకి బిలో 18 years వాళ్ళు రారు. అంటే ఎల్కేజీ, యూకేజీ, నర్సరీ నుంచి మొదలు పెడితే 10th క్లాస్ వరకు 90 లక్షల పైన గవర్నమెంట్ డేటా ఉంది. 90 లక్షల మంది పిల్లలు రండి అంటే అక్కడ 3,32,00,000 ప్లస్ 90 లక్షలు 4,10,00,000 అక్కడికి పోయింది. ప్లస్ 0 to 3 years పిల్లలు వాళ్ళు ఒక 19,80,000 లెక్క ఏదో గవర్నమెంట్ డేటా. ఇది వేరే పార్టీలు వేరే ప్రతిపక్షాలు ఇచ్చేటటువంటి లెక్కలు కాదు, గవర్నమెంట్ డేటా ప్రకారం ఉన్నటువంటి లెక్క. అంటే మొత్తం కలిపితే 4,30,00,000 జనాభా ఉన్నటువంటి తెలంగాణ రాష్ట్రంలో వీళ్ళు లాస్ట్కి వచ్చేసరికల్లా 3,35,00,000 ప్లస్ 16 లక్షలు లేదా 3,34,00,000 మంది చూపించుకుంటే ఇంకా 16 లక్షల మందిని కులగణంలోకి రాలేరని చెప్పి అంతా కలిస్తే 3,35,00,000 65 లక్షలు చూపిస్తుంది. అంటే వాళ్ళు ఇచ్చిన లెక్కలలోనే తప్పుడు లెక్కలు కనపడుతుంది. అంటే వాళ్ళ ఉద్దేశం బీసీలనే తక్కువ చేసి చూపించాలి. ఎందుకు అంటే ఒక దుర్మార్గమైన కుట్ర జరుగుతూ ఉంది ఈ రాష్ట్రంలో. ఏదైతే గతంలో ఉండబడినటువంటి కేసీఆర్ గారు కావచ్చు, కేంద్రంలో ఉండబడినటువంటి ప్రభుత్వాలు కావచ్చు, ఈడబ్ల్యూఎస్ పేరుతోనే ఇక్కడ ఉండబడినటువంటి బడుగు బలహీన వర్గాల నోటికాడి ఉద్యోగాల్ని వాళ్ళ యొక్క కుటుంబాలకు దోచిపెట్టేటటువంటి కుట్రలో భాగమే ఈడబ్ల్యూఎస్. దాన్ని కాపాడుకోవడం కోసం బీసీల లెక్కలు తక్కువ చేసి చూపిస్తూ వాళ్ళు 10% పైన ఉందని చూపించుకోవాల్సినటువంటి పరిస్థితికి దిగజారు. ఎందుకంటే 10 లోపు ఉంటే ఎట్లా తీసుకుంటారు మీరు? 10% రిజర్వేషన్ 10 లోపు ఉండి 10% రిజర్వేషన్ తీసుకుని అంటారు. కాబట్టి దాన్ని 10 పైకి తీసుకురావడం కోసం బీసీలందరినీ కూడా కిందికి తీసుకొచ్చినటువంటి దుర్మార్గం జరుగుతుంది. దీని మీద ఈ ప్రభుత్వానికి శుద్ధి లేదు. ఈ బీసీలని ఎన్నికల ముందు అంతకుముందు ఏదైతే ఉదయపూర్ డిక్లరేషన్ కావచ్చు, ఎమ్మెల్యే అభ్యర్థులు ఇస్తామని ఇంకేదో కామారెడ్డి ఏవి కూడా చేసేటటువంటి పరిస్థితి లేదు. ఇవాళ తీర్మానం మల్లన్న గారు మాట్లాడితే ఆయన ఏదో కాంగ్రెస్ పార్టీలో ఉండి నువ్వు తప్పు మాట్లాడుతూ ఇవాళ ఇప్పుడు ఏదైతే మీరు ఇచ్చినటువంటి డేటా ఇది రాంగ్ అని చెప్పండి. మీ వెబ్సైట్లో ఉన్నటువంటి డేటానే మేము చెప్తా ఉన్నాం, మీరు ఇచ్చిన లెక్కలే మేము చెప్తా ఉన్నాం. ఇవాళ మా బీసీ మంత్రులని ఒకరిద్దరిని ఎగేసి మీరు మాట్లాడండి అని చెప్పి మరి వాళ్ళ ముఖ్యమంత్రి గారు ప్రెస్ మీట్ పెట్టమని చెప్పండి. వాళ్ళు ఇచ్చినటువంటి 3,65,00,000 ఎగ్జాక్ట్లీ ఇక్కడ తెలంగాణలో ఉన్నటువంటి పబ్లిక్ అని, లేదంటే ఏదైతే సిఇఓ ఉందో ఎలక్షన్ వాళ్ళనే తప్పని చెప్పాలి. లేదంటే మీ కాడ చిల్డ్రన్ సంబంధించినటువంటి డేటా ఉన్నటువంటి రిపోర్ట్ ఇచ్చేటువంటి ఆఫీసర్లను తప్పై ఉండాలి. లేదు ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ నుంచి 90 లక్షల మందిగా వాళ్ళు లెక్కలు ఇస్తున్నటువంటి ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ అని తప్పై ఉండాలి. అంటే ఈ ప్రభుత్వంలో ఒకరికొకరికి పొందన లేకుండా ఈ ప్రభుత్వాలు ఇచ్చేటటువంటి లెక్కలకు ప్రభుత్వంలో ఉండబడినటువంటి ప్రజాప్రతినిధులు మాట్లాడే మాటలకు పొందన లేనటువంటి పరిస్థితి. దీనంతటికి బీసీల జీవితాలతోని దోబుచులాట ఆడేటటువంటి ప్రయత్నం జరుగుతూ ఉంది. ఇది బీసీ సమాజం గమనించాల్సినటువంటి పరిస్థితి ఉంది. ఈ రాష్ట్రంలో ఉండబడినటువంటి బీసీ సోదరులందరూ కూడా తెలియజేస్తాను, వాళ్ళు ఇచ్చినటువంటి లెక్కలు వాళ్ళ వెబ్సైట్ ఉన్నటువంటి లెక్కలకు ఉన్నటువంటి పోలికల్ని మీరందరూ కూడా అవగాహన చేసుకోవాలి. బీసీ సమాజం ఇప్పటికైనా కళ్ళు తెలవాల్సిన అవసరం ఉందనేటటువంటిది మీ ఛానల్ ద్వారా మా సమాజానికి తెలియజేస్తా ఉన్నాం. అయితే మనకి ఇప్పుడు తెలిసిన విషయం ఏంటంటే బీసీలను ఎస్సీలను కులగణ సర్వే ప్రకారము అంచనా ప్రకారం వాళ్ళు తక్కువ చూపిస్తున్నారు. అదే ఓసీలకి ప్రకారం 8% ఉందంటే సర్వే ప్రకారం 15% పెరిగింది అని చెప్తున్నారు. దానికి సమాధానం ఏందన్నా? మన సమాధానం అంటే మరి వాళ్ళ కార్యాచరణ ఏంది అసలు? వడ్డించేవాడు తనవాడైతే చివరి బంధువులు ఉన్న మూలగ బొక్కలు వస్తాయి, కార్యాలు వస్తాయి, దెబ్బలు వస్తాయి. ఇక్కడ జరుగుతుంది 75 ఏళ్ల నుండి కూడా ఇది. అంటే 2014లో ఏదైతే కేసీఆర్ అని సరే అథెంటిక్ కాదు, ఒకవేళ అది అథెంటిక్ కాకపోతే ఎంసీహెచ్ఆర్డీలో ఉన్నటువంటి రిపోర్టు ఎందుకు డిలీట్ చేసినాం నిన్న మేము మాట్లాడిన తర్వాత?
నిన్నటి వరకు మర్రి చెన్నారెడ్డికి దానికి సంబంధించినటువంటి వెబ్సైట్ లా కేసీఆర్ గారు చేసినటువంటి 2014 చేసిన సర్వే రిపోర్ట్ అక్కడ ఉంది. దాని లెక్క ప్రకారం మమ్మల్ని ఒక 60 లక్షల మంది ఎంతో వేరియేషన్ ఉందనేది మాట్లాడవచ్చు. వీళ్ళకి 16 లక్షల మంది పెరిగిందని చెప్తుంది. మరి మేము దాన్ని చూపించి మేము మాట్లాడుతున్న సందర్భంలో దాన్ని డిలీట్ చేయాల్సిన అవసరం లేదు కదా. నువ్వు పొరపాటు చేయకపోతే మేము ఏమంటున్నాం అంటే వీళ్ళందరి కుట్ర 75 ఏళ్ల నుంచి జరుగుతున్నటువంటి దోపిడీ 75 ఏళ్ళు జరుగుతున్న కుట్రలనే కంటిన్యూషన్ చేసే పరిస్థితి. కానీ ఇలా బీసీ సమాజం అట్లా లేదు. ప్రతి దాని మీద ఒక అవగాహన వచ్చింది. ఇవాళ సోషల్ మీడియా విపరీతంగా వచ్చింది. సోషల్ మీడియాలో మన జాతులు చాలా మంది వచ్చారు, ఎడ్యుకేషన్ అందుకున్నారు. అన్ని రంగాల్లో కూడా బీసీ సమాజం ముందు వరుసలో ఉంది. కాబట్టి వీళ్ళ పప్పులు ఇక ఉడకవు అన్న సంగతి తెలుసు. కాబట్టి పోయే ముందులు అన్ని దోసుకొని పోదాం. ఒక వ్యవస్థలో ఉండబడిన ఉద్యోగాలన్నింటినీ దోపిడీసి ఇప్పుడు మన వెంటనే 50,000 మందికి మేము ఉద్యోగాలు ఇచ్చినాం అన్నారు. వాళ్ళు ఉద్యోగాలు మన మీద ప్రేమ, ఇంకా ఈ జాతుల కింద వర్గాల మీద ప్రేమ కాదు. ఈ టైం పోతే మళ్ళీ రాదు. ఇప్పుడు చివరి ముఖ్యమంత్రి అని ప్రజలందరూ అనుకుంటూనే ఉన్నారు, జరుగుతూనే ఉంది. ఇక మళ్ళీ దీని తర్వాత మనకు అవకాశం లేదు. కాబట్టి మన పిల్లలందరినీ ఎస్టాబ్లిష్ చేసిపోతే కొంత భవిష్యత్తులో మనకు ఉపయోగపడుతున్న దుర్మార్గమైన ఆలోచనతో చేస్తున్నటువంటి ఉద్యోగ భర్తీలు ఇవన్నీ కూడా. కాబట్టి న్యాయమైనటువంటి బీసీల డిమాండ్ని ఏదైతే ఈ ప్రభుత్వాలు అధికారం ఉన్నటువంటి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అంగీకరించి 42% రిజర్వేషన్ని వాళ్ళు అమలు చేయాల్సిన అవసరం బాధ్యత ఉంది. సెంట్రల్ ఉన్నటువంటి పార్టీ బీసీలకు ఏదైనా కావాలంటే ఒక కమిషన్ కావాలి, ఒక టీం కావాలి, దానికి ఒక ఈ కథ కావాలి, ఒక లెక్క కావాలి. నువ్వు ఏ లెక్కలతోనే ఈడబ్ల్యూఎస్ లో 10% ఇస్తావు? ఇవాళ వివిధ రాష్ట్రాల్లో వివిధ నిష్పత్తితోనే ఉన్నది. ఏ రాష్ట్రంలో ఏ శాతం ఉన్నదో ఆ లెక్క ప్రకారం ఇవ్వండి. ఇవాళ కేసీఆర్ దుర్మార్గం ఏంటంటే తెలంగాణ ప్రాంతంలో ఉన్నటువంటి బడుగు బలైన వర్గాలు బలిదానం చేసుకొని తెలంగాణ రావాలని కొట్లాడితే వచ్చిన తెలంగాణలో ఉన్న ఉద్యోగాలన్నీ ఈడబ్ల్యూఎస్ పేరు మీద కేసీఆర్ ఇమీడియట్ గా ఇంప్లిమెంట్ చేసి ఈడబ్ల్యూఎస్ అమలు చేసి అంతటి దుర్మార్గమైనటువంటి ప్రభుత్వం టీఆర్ఎస్ ప్రభుత్వం. సరే, ఆయన పరిస్థితి ఇలా ఉందని మళ్ళీ అందరు కలిసి పోరాటం చేసి కేసీఆర్ పక్కకు పెట్టి రేవంత్ రెడ్డి గారిని చూస్తే ఈయన దాన్ని కంటిన్యూషన్ చేస్తాడు. ఇక ఎప్పుడు జరుగుతుంది? బీసీలకు 75 ఏళ్ళ కూడా ఇదే జరుగుతూ ఉంది కదా. అందుకనే బీసీ సోదరులకు విజ్ఞప్తి, ఇక మనం రాజ్యాధికారం లేకుండా మన హక్కులు ఏదో కావాలని, హక్కులు నెరవేర్చుకోవాలని ఇవన్నీ ఉత్తుత ముచ్చట్లు. ఇందులో మా బీసీ సోదరులు మమ్మల్ని ముదిరాజులు అంటారు. బీసీ డి నుంచి ఏళ్ళకి చేస్తాను ఒక అంటాడు, ఏళ్ళ నుంచి బీఏ ఈ కావు మాకు కావాల్సింది. మన ఓట్లు మనం వేసుకుంటే రాజ్యాధికారం మన చేతిలోకి వస్తుంది. అధికారం చేతిలో ఉన్న తర్వాత ఏ వర్గానికి ఏం కావాలో, ఏ వర్గాన్ని ఎక్కడ ఉంచుకోవాలో, ఏ వర్గానికి ఏ అవసరం ఉందో మనం ఆ జాతి నుంచి వచ్చినటువంటి బిడ్డలుగా వాళ్ళకి పరిపాలన అందించుకునేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి మా బీసీ సోదరులందరూ కూడా ఆ అధికారాన్ని అందుకునే ప్రయత్నం జరగాలి. జరుగుతున్నటువంటి దుర్మార్గాలని అన్నింటినీ కూడా క్షుణ్ణంగా డైలీ పర్యవేక్షించుకుంటూ మన సమాజానికి తెలియజేయాల్సినటువంటి అవసరం, బాధ్యత ఇక్కడ ఉండబడినటువంటి చదువుకున్న యువత మీద ఉంది, ఉద్యోగుల మీద ఉంది, మేధావుల మీద ఉంది, రాజకీయ సోదరులందరి మీద కూడా అందరం తలా ఒక చేసి మన సమాజాన్ని చైతన్యపరుచుకుని రాజ్యాధికారం అందుకోవాలనేది మా లక్ష్యం. అన్న, మనకైతే ఇప్పుడు విన్నాము తీన్మార్ మల్లన్నపై కూడా మనకు కొన్ని విమర్శలు వస్తున్నాయి. ఏమని అంటే కాంగ్రెస్ నుంచి సస్పెండ్ చేస్తామని. అయితే ఒకవేళ కాంగ్రెస్ నుంచి తీన్మార్ మల్లన్న సస్పెండ్ చేస్తే మరి దానికి కార్యాచరణ ఏందన్న? అసలు ఇప్పుడు తీన్మార్ మల్లన్నని కాంగ్రెస్ పార్టీ సస్పెండ్ చేయడం కాదు. తీన్మార్ మల్లన్ని ఇప్పుడు చెప్పిన లెక్కల్ని వాళ్ళ క్యాల్కులేషన్, వాళ్ళ ఈక్వేషన్ చూపించకపోతే ఆయన ఆ పార్టీ సస్పెండ్ చేస్తారు. ఈ బీసీ సమాజం ఉంది. వాళ్ళ బీసీ సమాజం లేకుండా కాంగ్రెస్ పార్టీ ఎక్కడుంది? మరి పోనీ నువ్వు ఓన్లీ ఇప్పుడు బీసీలకు లెక్కలని ఏదైతే తీర్మానం మళ్ళని అడిగిండో తీర్మానం మళ్ళని ఏమడుగుతుంది? ఇప్పుడు నేను మాట్లాడింది అడుగుతాను. మన ప్రభుత్వానికి పార్టీకి ఉండబడినటువంటి తేడా చెప్పింది ఇవాళ ఈరోజు మార్నింగ్ న్యూస్ లో వినండి. అంటే ప్రభుత్వం ఏమన్నది, పార్టీ ఏం చేస్తుంది, పార్టీ ఇచ్చినటువంటి మేనిఫెస్టోని అమలు చేయమని అడుగుతా ఉంది ప్రభుత్వాన్ని. ఆ ప్రభుత్వం ఇచ్చేటటువంటి లెక్కల్లో తప్పులు ఉన్నాయి, దానివల్ల పార్టీకి చెడ్డ పేరు వస్తుందంటా ఉంది. అంటే వాళ్ళు నిజంగా తీర్మార్ మల్లన్న పార్టీ ఎజెండాని, పార్టీ మేనిఫెస్టోని ఒక భగవద్గీతగానో, ఒక ఖురాన్ గానో, ఒక బైబిల్ గానో గౌరవించాలనేటటువంటి సాంప్రదాయాన్ని కట్టుబడి పార్టీ ఇచ్చినటువంటి మాట నిలబడాలనే ఉద్దేశంతో ఆయన ఫైట్ చేస్తాడు. ఈ క్యాల్కులేషన్ తెలవనటువంటి వీళ్ళందరూ కూడా మల్లన్న ఏదో తప్పు మాట్లాడుతుండ్రు, మల్లన్న సస్పెండ్ చేస్తున్నాం, మల్లన్న షోకాజ్ నోటీస్ ఇస్తున్నాం. మల్లన్నకు షోకాజ్ నోటీస్ ఇస్తే ఎవరికి నష్టం? ఈ రాష్ట్ర జనాభాలో 60% పైన ఉండబడినటువంటి సమాజం బీసీలంతా కూడా వీళ్ళ మల్లన్నంతా ప్రయాణం చేస్తా ఉంది. నీ కాంగ్రెస్ పార్టీ మరి బీసీ సమాజం వద్దనుకుంటే, మల్లన్న చెప్పేదట్టు తప్పుంటే నువ్వు షోకాజ్ నోటీస్ అంటే సస్పెండ్ చేయండి. మల్లన్న అడిగే ప్రశ్న కాదు. ఇప్పుడు అదే ప్రశ్న మేము కూడా అడుగుతా ఉన్నాం. నీ వెబ్సైట్ ఏదైతే ఉందో, ఎలక్షన్ కమిషన్ ఏదైతే సిఇఓ ఉందో, ఆ వెబ్సైట్ లో ఉన్నటువంటి ఎలక్షన్ లో నమోదైనటువంటి ఓటర్ల లిస్టుకు నీ చిల్డ్రన్స్ ఏదైతే LKG to 10th వరకు ఉన్న పిల్లల యొక్క లెక్క ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ నుంచి తీసుకున్నాం. అదేవిధంగా 0 to 3 years పిల్లల్ని వాళ్ళ దగ్గర తీసుకున్నాం. వీటన్ని లెక్కలు చూస్తే 4,30,00,000 జనాభా తెలంగాణ రాష్ట్రంలో లెక్కకు వస్తా ఉంది. నువ్వు 3,65,00,000 ఎట్లా చెప్తావు?
దీనికి సమాధానం చెప్పి మల్లన్నని మీరు సస్పెండ్ చేస్తారా, లేకుంటే ఈ సమాజమే మీ కాంగ్రెస్ పార్టీని తెలంగాణ నుండి సస్పెండ్ చేయాలను తెలుసుకోండి అని చెప్తా ఉన్నాం. మల్లన్న లాంటి మొనగాడు, మల్లన్న లాంటి ధైర్యవంతుడు ఈ 75 ఏళ్ల తర్వాత ఒక్కడు వస్తే ఈ అగ్రవర్ణాలు అందరూ కూడా ఇవాళ అతన్ని మాట్లాడుతా ఉంది. ఏం తప్పు మాట్లాడిండు? మేము లైవ్ లో మీటింగ్ పెట్టాం వరంగల్లా, మాకు లైవ్ లో మెసేజ్ వచ్చింది ఏమని, అరే లుచ్చనా కొడుకులారా మీరు మా రెడ్ల వచ్చా దాగంటారా భయ అన్నాడు. నాకు అక్కడ ఎవిడెన్స్ ఉంది. అంటే మాకు చివునెత్తుంది కమ్మా, మేము తినేది అన్నమే కదా, మా ఒంట ప్రవహించేది రక్తమే కదా, మేము మా తల్లిదండ్రులకే పుట్టాం కదా. 75 ఏళ్ళ నుంచి మమ్మల్ని పరిపాలించుకుంటూ మమ్మల్ని పాలకులుగా చేసి మేము కట్టేటటువంటి పన్నులతోని రాష్ట్ర బడ్జెట్కి వచ్చినటువంటి బడ్జెట్ని తీసుకొని మీరు దోపిడీ చేసి ఇవాళ వేల కోట్ల రూపాయలు సంపాదించుకొని ఇన్నాళ్ళ తర్వాత ఒక మల్లన్న వచ్చి వేదికల మీదకి వచ్చి మాట్లాడి మా జాతులు చైతన్యం చేస్తుంటే మా ఉత్సదాగుర పైన పెట్టాడు. మల్లన్న ఏమన్నాడు, అరే దొంగ నా కొడుకులారా మీ ఉత్సవం మీరు తాగడం ఏంద్రా, మా ఉత్సవం మీరు తాగి బతుకుతా ఉండరు అని చెప్పిండు. కానీ మొత్తం రెడ్డని అనలేదు కదా. ఎవడైతే మమ్మల్ని ఉత్సదాగు అని అన్నాడు వాని గురించి ఇప్పటి వరకు ఎక్కడ కామెంట్ చేయలే. అట్లాంటి చెప్పు తీసుకొని తనవని చెప్పలేదు, అట్లాంటి దొరికించుకొని శిక్షించాలని మాట్లాడలేదు ఈ రెడ్డి సంఘాలు. కానీ మల్లిగాడు అట, తీర్మార్ మల్లిగాడు, దొంగ మల్లిగాడు ఏం దొంగతనం చేసిన మీ ఇంట్లో మమ్మల్ని దోపిడీ చేస్తుండని అడగటం తప్ప? అంటే మీరు 75 ఏళ్ళు అయిపోయింది, ఇంకా 75 ఏళ్ళు మీరు దోపిడీ చేస్తుంటే ఎవడు మాట్లాడకుండా ఉంటే మీరు మంచోళ్ళు, మంచి మల్లిగాడు అవుతాడు, మంచోళ్ళు అవుతాడు. మీరు చేస్తున్న దోపిడీ గురించి మా సమాజానికి తెలియజేస్తే దొంగ మల్లిగాడు అవుతాడా? ఇక్కడ ఉన్నటువంటి సమాజం గమనిస్తా ఉంది. మేము రెడ్లని ఎక్కడ కూడా మాటలే, మా జాతులు చైతన్యం మేము చైతన్యం చేసుకునేదంటే నీకు ఎంత ధైర్యం ఉంటే మా ఫోన్లో మా యూట్యూబ్లో మాకు నువ్వు ధైర్యంగా నువ్వు ఉచ్చదాగానే పెడతావు. నీ వెనక నీకున్న అహంకారం ఏంది? నువ్వు రెడ్డి బిడ్డవనే కదా. అంటే నువ్వు రెడ్డి బిడ్డవ అయితే మమ్మల్ని పబ్లిక్లో మాకు అది ఆన్ రికార్డుగా మమ్మల్ని అనొచ్చు. కానీ నువ్వు మమ్మల్ని ఉచ్చదాగా అని ఎట్లా అంటారో లుచ్చనా కొడుగా నువ్వు దాగురా అంటే మాత్రం దానికి చిలువలు పలవలుగా మల్లన్నని బదనాం చేస్తాం. ఇవాళ మల్లన్న ఒకడు కాదు, ఈ రాష్ట్రంలో ఉండబడినటువంటి బీసీ సమాజం అంతా కూడా మల్లన్న వెంట ఉంది. ఇలా బీసీ వాదాన్ని ఎత్తుకుని ఏ నాయకునికైనా ఇక్కడ ఉన్నటువంటి బీసీ సమాజం సపోర్ట్ ఉంటుంది. కాబట్టి దయచేసి ఈ కాంగ్రెస్ పార్టీ నాయకులు కావచ్చు, అగ్రవర్ణాలు కావచ్చు, మాకు అగ్రవర్ణాలతో పంచాయతీ లేదమ్మా. మేము మాకు జరుగుతున్నటువంటి అన్యాయం మీద మా ప్రజలు చైతన్యం చేసుకుంటూ ఇన్నాళ్ళకైనా మనం అధికారంలోకి పోకపోతే మన కళలు నెరవేరే పరిస్థితి లేదు. మన బిడ్డల నోటికాడ ఉద్యోగాలు పోతా ఉన్నాయి. మరి మనం ఇప్పటి వరకు ఏ రకంగా ఉన్నాము అనే విషయాల మీద మాట్లాడుతున్నాం. కాబట్టి దయచేసి ఇక్కడ ఉన్నటువంటి అగ్రవర్ణ పెద్దలు కూడా గమనించాలి. చిలువలు పలవలుగా మాట్లాడితే మరి మేమందరం గొంతు ఎత్తితే మీరు ఎక్కడుంటారో ఆలోచన చేయండి. మీరు మాట్లాడినట్టుగా మల్లిగాడు దొంగ మల్లిగాడు అని మాట్లాడినట్టుగా మరి మీ దాంట్లో ఉన్నతమైనటువంటి స్థానాల్లో ఉండబడినటువంటి నాయకుల గురించి మీరు మాట్లాడితే మీ పరువు ఎక్కడ ఉంటుందో ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది. నేను ఈ వేదిక ద్వారా తెలియజేస్తా ఉన్నా, ఎవరైతే తప్పుంటే దాన్ని చూపిస్తాం. మమ్మల్ని ఉచ్చదాగమని ఎవిడెన్స్ తీసుకొచ్చి పెడతాం. నువ్వేం యాక్షన్ తీసుకుంటావు తీసుకో. మిమ్మల్ని ఎక్కడైనా మాట మాట్లాడితే చెప్పండి. కానీ నోరుంది కదా, అధికారం మీ చేతులు ఉంది కదా, మేము ఓట్లు వేస్తే మీ చేతికి వచ్చిన అధికారాన్ని అడ్డం పెట్టుకుని డ్రామాలు చేస్తా అంటే కేసీఆర్కి ఏ గతి పట్టిందో, ఈ రాష్ట్రంలో నిరంకుశ పాలన చేసినటువంటి నిజాములకు ఏ గతి పట్టిందో, ఆంధ్ర పాలకులకు ఏ గతి పట్టిందో, భారత స్వతంత్ర పోరాటంలో బ్రిటిష్ వాళ్ళకి ఏ గతి పట్టిందో మరి ఆ లిస్టులో మీరే ఉండరు. మీరు మా గౌరవాన్ని, మేము ఇచ్చే గౌరవాన్ని కాపాడుకొని మాట్లాడండి. గౌరవాన్ని చేజార్చుకుంటే అగౌరవ పాలయ్యేది మీరే, మాకేమి కాదు. మీరు ఎన్ని మాటలు అన్నా మేము ఇన్నాళ్ళ నుంచి అన్ని రకాలుగా పడుతూనే ఉంది. కానీ ఇప్పుడు వాస్తవాలు మాట్లాడుతున్నప్పుడు మా వాస్తవ లెక్కల గురించి మీరు చర్చకు రండి. మీరు ఎక్కడ రమ్మంటే అక్కడికి వచ్చి మీరు లెక్క బాంచేది. మీకు దమ్ముంటే ఈ లొల్లి చేసే వాళ్ళందరూ ఎక్కడికి వస్తారు, ఏ చివరి వస్తారు రమ్మనంటే నేను వస్తాను. మీ వెబ్సైట్లో ఉన్న లెక్కలకు, మీరు ఇచ్చిన లెక్కలకు పొంతన ఉంది అని మీరు రుజువు చేసుకుని మీరు రాజకీయాల నుంచి బయటికి వెళ్ళిపోతాం. మా డిమాండ్లు కూడా మేము మాట్లాడడం. ఇంకేం కావాలో చెప్పండి. అయితే ఇప్పుడు మనకి బీఆర్ఎస్ ఈ మన బీసీ రాజ్యాధికారంలోకి రావద్దని వీళ్ళు పండితున్న కుట్ర అనుకోవచ్చనా? అంతకంటే ఎక్కువ ఉంటదిరా. ఇప్పుడు వాళ్ళు అలవాటు పడిపోయింది దేశాన్ని దోపిడీ చేయడానికి. ఈ దేశ సంపదని ఇలా ఈ దేశ సంపద కావచ్చు, ఈ రాష్ట్ర సంపదలో మనం ఇలా వాళ్ళు చెప్పిన లెక్క ప్రకారం 50% ఎబోవ్ ఉంది. ఈ రాష్ట్ర ఖజానాకు 50% పైబడి నిధులను సమకూర్చేది మన కష్టార్జితం మించే, మనం కట్టే పన్నులు, మనం చేసేటటువంటి ట్యాక్సుల మీద పోతాము. ఆ సంపదను తీసుకొచ్చి ఖర్చు పెట్టే కాడ సగానికి ఎక్కువ వాళ్ళు దోపిడీ చేసి సగం కూడా అభివృద్ధి చూపించకుండా వాళ్ళు ఇంటి నుంచి తెచ్చినట్టుగా మన ముందు బిల్డప్ చేస్తాం. ఎక్కడి వీళ్ళకి వేల కోట్లు మనకు లేని ఇన్నేళ్ల నుంచి మనం కష్టం చేస్తే తినడానికి చక్కగా ఉండదు. మరి వాళ్ళకు మాత్రం ఉంటుంది. మన దాంట్లో ఎవరు ఒకరు మాత్రం
కష్టపడి పావులోబాడు సంపాదించుకొని తెలివితేటలతో ఆ చాపరెక్కి ప్రయాణం చేస్తే నీకు చాపరెక్కదు రా, ఛాయ్ గతి లేని చాపరెక్క. వీళ్ళకి ఎక్కడ వీళ్ళు అయ్యే జాగిలు ఎక్కడి నుంచి వచ్చినాయి వీళ్ళకు? వేల కోట్ల రూపాయలు ఎక్కడి నుంచి వచ్చినాయి వీళ్ళకు? వీళ్ళు తిరుగుతానికి ల్యాండ్ క్రూజర్లు ఎక్కడి నుంచి వచ్చినాయి, ఈ కార్లు ఎక్కడి నుంచి, ఆ కార్లు ఎక్కడి నుంచి వచ్చినాయి? మనకు లేదు సంపద, వాళ్ళకి ఎక్కడిది? అందుకనే వీళ్ళ దోపిడికి అలవాటు పడి, అధికారానికి అలవాటు పడి, మన వైపు నుంచి అధికారం అనే మాట రాగానే ఈ రకమైనటువంటి మూకుమ్మడిగా వాళ్ళందరూ ఏకమవుతా ఉన్నారు. కాబట్టి బీసీ సమాజం దీన్ని గమనించాల్సినటువంటి అవసరం ఉంది. ఇప్పటికైనా మేల్కోవాల్సినటువంటి అవసరం ఉంది. మేల్కొన్నాం. ఖచ్చితంగా 2028లో అధికారం బీసీల చేతిలోకి రాబోతా ఉంది. ఆ భయంతో ఈ రకమైనటువంటి చిలవపల మాటలు మాట్లాడుతూ అగౌరవంగా మాట్లాడుతూ ఉన్నారు. కాబట్టి వాళ్ళందరూ కూడా చెప్తా ఉన్నాం, మీరు మీ నోటిని కంట్రోల్లో పెట్టుకోకపోతే తగిన మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని మీ లెజెండ్ టీవీ ద్వారా ఈ సమాజాన్ని తెలియజేస్తా ఉన్నా. మా బీసీ సమాజం అంతా వెయిట్ చేస్తా ఉంది ఓపికతోని. మరి మా ఓపిక నశిస్తే ఇబ్బంది జరుగుతుంది అనేది మాత్రం గుర్తు చేస్తా ఉంది. అయితే ఇప్పుడు మనకు వచ్చేది పంచాయతీ ఎన్నికలు ఉన్నాయన్న. మన పంచాయతీ ఎన్నికల్లో మన బీసీ రిజర్వేషన్ కి ఎంత వరకు ఓట్కి అధికారం ఇస్తారు అనుకోవచ్చు మనం? ఇప్పుడైతే అంత అవుతుంది. ఏదైతే కామారెడ్డి డిక్లరేషన్ పార్టీ రూపొంది ఎక్కడ వీళ్ళు ఇప్పుడు వాళ్ళని చెప్పండి, మేనిఫెస్టోలో పెట్టిరు కాంగ్రెస్ పార్టీ. వాళ్ళు మేనిఫెస్టోలో పెట్టడమే తప్పుడు పద్ధతి అవుతుందా? ఇలా 42% రిజర్వేషన్ చేసేవా? ఈయన ఏమంటాడు, నేను ఢిల్లీకి పంపిన కేంద్ర పార్టీకి. నీ కేంద్రంలో ఉన్నది నువ్వెట్లా చేస్తాను? నువ్వు మేనిఫెస్టోలో పెట్టి మోసం చేసినావు మమ్మల్ని. మీ పార్టీ ప్రజల్ని మోసగించుకుంటూ వస్తా ఉంది. నీవు నిజంగా నీకు అదే ఉంటే నీ పార్టీ అధికారంలో ఉన్నాడే చేయాలి. మనం నువ్వు ఇన్ని 10 సంవత్సరాల వరుసగా అధికారంలో ఉన్నాడు, నువ్వు ఈ బీసీలు గుర్తురాలే. ఇవాళ మాత్రం బీసీల కొలగణన చేయాలి, దేశం అంతా బీసీలు ఎంతో అంత అధికారం ఇవ్వాలి. నువ్వు ఉన్ననాడేటి పోయినావు, ఇవాళ మాట్లాడుతూ ఉన్నావు. ఇవాళ నువ్వు మాట్లాడుతూ ఇంప్లిమెంట్ చేయి, నువ్వు కేంద్రాన్ని ఒప్పించి ఇంప్లిమెంట్ చేయి. ఇవన్నీ బోగస్ మాటలు, ప్రజల్ని మోసం చేసే మాటలు, మరీ ముఖ్యంగా బీసీలను మోసం చేసే మాటలు. అయినా చెప్తా ఉన్నాం, వాళ్ళు ఇచ్చేది మనకు అవసరం లేదు. ఇక ఆయన ఇస్తాడు. మా జాతిని సమానతపరుచుకుంటే జనరల్ స్థానాలన్నింటిలో కూడా ఇవాళ బీసీలు పోటీలకు వస్తా ఉంది. ఖచ్చితంగా మా ఓట్లు మేము వేసుకుంటే ఎవడు మాకు రిజర్వేషన్ అమలు చేయాల్సిన అవసరం లేదు. ఇవి అంటే మా సమాజాన్ని ఇక మేము వాళ్ళ మీద వీళ్ళ మీద ఆధారపడి మాకు రిజర్వేషన్ ఇవ్వమని కొట్లాడితే అది కాదన్న సంగతి అర్థమైంది. ఈ తప్పుడు మాటలు పెట్టి తప్పుడు ప్రచారాలు చేసుకుంటాం, తప్పుడు బోగస్ హామీలు ఇచ్చుకుంటాం, మమ్మల్ని మోసం చేస్తున్న సంగతి అర్థం. ఇవాళ దానికి నిదర్శనమే మేనిఫెస్టోలో 42% రిజర్వేషన్ ఇస్తామని చెప్పడం. వీళ్ళ చేతులు లేని అది ఎట్లా ఇస్తారు? అంటే మోసం చేస్తున్నట్టే కదా మా సమాజాన్ని. కాబట్టి ఇంకెంతకాలం మోసగించబడతాం? అందుకనే మా జాతులు మేలుకోమని చెప్తా ఉన్నాం. బీసీ సోదరులారా, ఎక్కడ జనరల్ కేటగిరీ ఉంటే అక్కడ మనకు హక్కు ఉంది. అక్కడ మనం సగానికి పైబడి మనం ఉన్నాం. ఎస్సీ ఎస్టీ సోదరులు మనతో కలిసి వస్తానికి సిద్ధంగా ఉన్నాం. నిన్ననే మా వేదిక మీదకి వచ్చి మా మందకృష్ణ మాదిగ గారు క్యూనిస్ ఆఫీస్కి వచ్చి చెప్పిండు, మిమ్మల్ని బుధాల మీద పెట్టుకొని మోయడానికి మేము సిద్ధంగా ఉన్నాం, అధికారాన్ని అందుకోరా బాబు అని చెప్పినటువంటి గొప్ప వ్యక్తి మందకృష్ణ మాదిగ గారు. ఇవాళ ఈ రాష్ట్రంలో ఉండబడినటువంటి బీసీ నాయకులు ఆర్ కృష్ణయ్య గారు, తీన్మార్ మల్లన్న గారు, ఇంకా ఇంటలెక్చువల్ ఫోరం అందరూ కూడా ఒక వేదిక నుంచి పిలుపునివ్వడం జరిగింది. ఇంకేం కావాలి మా సమాజానికి? ఒక భరోసా దొరికింది, ఎస్సీ ఎస్టీల సపోర్ట్ దొరికింది. కాబట్టి రేపు జనరల్ స్థానాల్లో 100% మేము పోటీ చేస్తుంటాం. ఎందుకంటే వాళ్ళు ఇప్పుడు కూడా నిన్నమన్నా కూడా మాట్లాడుతూ ఉండ్రు, ఇది అగ్రవర్ణ దొరలు ఏమని, అరే మీరు లేకుండా మీరు ఏం చేయగలుగుతారా? మేము ఒక్కలం ఉన్న ఊళ్ళల్లో మీరు మా మోకాళ్ళ కాడికి వచ్చి మోకాలు వెళ్తారా భయ అంటారు. ఎంత అన్యాయమా? మేము గౌరవిస్తున్నాం మిమ్మల్ని, కానీ మీరు దాన్ని ఏమంటారు? మమ్మల్ని బానిసగా చూస్తా ఉన్నాం. కాబట్టి ఈ రకమైనటువంటి ధోరణితో మీరు ప్రవర్తించడం మీ అహంకారానికి మా ప్రజల యొక్క చైతన్యంతోనే మీకు బుద్ధి చెప్తాం అనేది మాత్రం మీ వేదిక ద్వారా గుర్తు చేస్తాం. అయితే కొంతమంది బీఆర్ఎస్ నాయకులు ఏమంటున్నారంటే, మా హయాంలో కులగణ సర్వే కరెక్ట్ జరిగింది, కాంగ్రెస్ హయాంలో మంచిగా కరెక్ట్ జరగలేదు. దీనిపై ఏమిందన్న మనకి ఎవరిది కరెక్ట్ జరిగింది అన్నట్టు మనకు అసలు? ఇప్పుడు ఆయన కరెక్ట్ చేసిండు, ఆయన కరెక్ట్ చేసిండు అనే దానికి వస్తే ఏం చేసిండు మరి? ఆయన కరెక్ట్ చేసి ఆడబెట్టిండు, ఎక్కడ పెట్టి ఆయన మాట్లాడటం ఎందుకు? మేము ఏమంటున్నాం అంటే, ఆయన పెద్ద దొంగ, ఆయన చిన్న దొంగ, ఆయన చిన్న దొంగ, ఆయన పెద్ద దొంగ. బీసీలని వంచడం. ఆయన అధికారంలో ఉన్న నాడు 33% రిజర్వేషన్ తీసుకుపోయి 20 లోపలికి పట్టుకోపోయింది. ఇవాళ మేడం గారు వచ్చి బీసీల పక్షపాతిగా కొట్లాడుతా అంటాం. అంటే మేము మాకు ఇంకా వెనకట ఎర్రోళ్ళ మాదిరిగా చెవుల పూలు పెడతా అంటే, నేను ఏం పూలు పెట్టించుకోమమ్మా, పెట్టుకొని చెవులు కూడా వాడిపోయింది. ఆల్రెడీ మనకు తెలిసిందే, కవితమ్మ సభ కూడా పెట్టింది కదా బీసీల కోసం అని, నేను పోరాటం చేస్తా, బీసీ తరఫున నేను ఉంటా అని చెప్పింది కూడా. అప్పుడు
నేను ఏమంటున్నంటే నేను ఒక బీసీ బిడ్డని, నువ్వు అధికారంలో ఉన్న నాడు 100 కేసులు పెట్టించినావు. ఇవాళ వచ్చి నేను బీసీల కోసం చేస్తా అంటే నీకు అధికారం పోయిన తర్వాత బీసీలు గుర్తొస్తారు. ఆనాడు మీ ఫాదర్ అన్నారు దళితుడే ముఖ్యమంత్రి, ఎటు పోయిండమ్మా? ఎక్కడ పోయి దళితులంతా, ఎక్కడ పోయి బీసీలంతా? ఇవన్నీ ఏ పార్టీని కూడా బీసీ సమాజమా గుర్తు చేసుకోండి. ఇక్కడ ఉండబడినటువంటి పార్టీలు వాళ్ళ మనుగడ కోసం, వాళ్ళ మనుగడ దెబ్బతింటుంది అన్నప్పుడు బీసీలను అడ్డం పెట్టుకొని బీసీలకు ఇది ఇస్తాము అది ఇస్తామని మభ్యపెట్టి అధికారాన్ని అందుకుంటా ఉన్నారు. అధికారంలోకి వచ్చిన తర్వాత అదే బీసీని అణచివేస్తా ఉన్నారు. దయచేసి బీసీ సమాజం ఇప్పటికైనా మేల్కోవాలి. మా యువత మేలుకొని సమాజాన్ని మేలుకొల్పాల్సినటువంటి అవసరం ఉంది. మా విద్యార్థి లోకమంతా బయటికి రావాల్సినటువంటి అవసరం ఉంది. మరి బీసీలు 75 ఏళ్ళు దాటిపోయింది. ఇప్పటికీ పాలకులుగానే బానిసలుగానే మిగిలిపోయేటటువంటి పరిస్థితి నుంచి మరి బయటికి తీయాల్సినటువంటి బాధ్యత ఆ యొక్క యువతరం మీద ఉందా, విద్యార్థి లోకం మీద ఉందా అనేటటువంటి విషయాన్ని మీరు గుర్తు చేసుకొని బయటికి రావాలని మా విద్యార్థి లోకాన్ని, మా యువతని, మా సమాజాన్ని రిక్వెస్ట్ చేస్తా ఉన్నాను. ఇప్పుడు ఒకవేళ మన బీసీ రాజ్యాధికారంకి రావాలంటే మనం ఎలా పోరాడితే వస్తుంది అన్న? మనం ఏం లేదు తల్లి, చిన్న లాజిక్. మీ ఇంట్లో ఎంతమంది? 5. మీ ఇంట్లో ఉన్న 5 ఒక్కడ కూర్చొని అన్నం తింటే మాట్లాడుకొని నాన్న, అమ్మ, అక్క, చెల్లె ఈసారి ఏ ఎలక్షన్ వచ్చినా ఎవడొచ్చి ఏమి ఇచ్చినా తీసుకోవాల్సిందే, తినాల్సిందే. ఓటు మాత్రం ఎవరి కడుపులో పుట్టినో మనం, ఏ సమాజాన్ని మనల్ని గుర్తించిందో, ఏ సమాజంలో మనం ఉన్నాం ఆ సమాజం నుంచి వచ్చినటువంటి నాయకులు చూసి ఓటేయాలి తప్ప ఎవడో బీఫామ్ ఇస్తే ఆ బీఫామ్ పట్టుకొని వచ్చి ఆ గుర్తులకు ఓట్లు మాత్రం ఏది తల్లి అని కనుక ఏ కుటుంబానికి ఆ కుటుంబం చైతన్యం అవుతుందో నీకు రాజ్యాధికారం నీ ఇంట్లోకి వచ్చినట్టు కాదండి. మనకి ఎవ్వరు యాచన అవసరం. కేంద్రంలో ఉన్న పార్టీ అధికారం ఏమదు, రాష్ట్రంలో ఉన్న పార్టీ నీ ఇంట్లో నీకు నువ్వే ఇచ్చుకునేది. ఇంత గొప్ప అవకాశం ఈ సమాజంలో ఏ కులానికి లేదు, ఏ కమ్యూనిటీకి లేదు, ఎవరికి కూడా లేదు. అది ఉన్నది ఒక బీసీ కమ్యూనిటీ. బీసీ కమ్యూనిటీ అంటే బిగ్గెస్ట్ క్యాస్ట్, ద బ్రిలియంట్ క్యాస్ట్. ఇంత తెలివైనటువంటి సమాజం, ఇంత విస్తీర్ణంలో ఉండబడినటువంటి ఇంత పెద్ద సమాజం ఎవరికి నిర్మాణం కాలే. అందులో జన్మించినందుకు ధన్యులుగా భావించాల్సినటువంటి అవసరం ఉంది. ఆ భగవంతునికి మనల్ని మనం చైతన్యం తీసుకుంటే ఇంట్లో కూర్చొని అధికారాన్ని మనం తీసుకురావచ్చు, గుప్పిట్లోకి తీసుకుంటాం. ఆ అవకాశం ఉండి బీసీలకే ఉంది. బీసీలు ఒక చిన్న లాజిక్ మర్చిపోయి బీఫామ్ లో కోటేసేటటువంటి అలవాటు చేసినటువంటి అగ్రవర్ణ పాలకులకు బుద్ధి చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. రేవంత్ రెడ్డి గారు ఎంత గొప్పగా మాట్లాడింది ఎలక్షన్ ముందు. మా రెడ్లు లేకపోతే పరిపాలన ఎవరి చేత కాదు. ఒక్కసారి మనకు లేదా పరిపాలన చేసే సత్వం లేదా? ఆ ఉత్తరప్రదేశ్ బీరాపు ములాయం సింగ్ యాదవ్, లాలూ ప్రసాద్ యాదవ్, కరుణానిధి ఏ రాష్ట్రంలో లేరు మనోళ్ళు. ఒక్క ఈ రాష్ట్రంలో ఇప్పటి వరకు బీసీలు ముఖ్యమంత్రులు కాలేదు. అన్ని రాష్ట్రాలు 28 రాష్ట్రాలలో దాదాపు బీసీ ముఖ్యమంత్రులు, బీసీలు వెళ్తున్నటువంటి చరిత్ర ఉంది. కాబట్టి ఇక్కడ ఉండబడినటువంటి బీసీలం ఇకనైనా నడుం బిగాయించాల్సిందే, అధికారాన్ని అందుకోవాల్సిందే. ఆ వైపుగా ప్రయాణం జరుగుతూ ఉంది. మనం అనుకుంటా ఉన్నాం ఈ కాంగ్రెస్ పార్టీకి ఎంతకాలం ఉంటుంది. తీన్మార్ మల్లన్న గారు చెప్పినట్టుగా ఇది చివరి ఓసీ ముఖ్యమంత్రి. రేవంత్ రెడ్డి ఓసీల చివరి ముఖ్యమంత్రి. ఈ రాష్ట్రంలో ఓసీలకు అధికారం అనేది కలగనే మిగిలిపోతుంది. రాబోయే రోజులు మనయే. మీరు ధైర్యంగా నిశ్చింతగా మీ మీడియా కూడా ఓపెన్గా సపోర్ట్ చేయండి. ఏదైతే శాటిలైట్ ఛానల్స్ ఉన్నాయో వాళ్ళకు కూడా మేము రిక్వెస్ట్ చేస్తా ఉన్నాం. ఈ సమాజంలో సగానికి పైన ఉండబడినటువంటి మామూలు మా వార్తలను ఎక్కడ కూడా కవర్ చేయట్లే. దయచేసి మీరు ఆంధ్రానా లేకపోతే ఇక్కడనా, మీరు అగ్రవర్ణాలా మేము అడగట్లే. మీ బాధ్యత ఈ సమాజంలో జరుగుతున్నటువంటి అన్యాయాల మీద, ఈ సమాజానికి జరుగుతున్నటువంటి నష్టం మీద, ఈ పాలకులు చేస్తున్నటువంటి ఇబ్బందుల మీద మరి గలమెత్తాల్సినటువంటి, ప్రశ్నించాల్సినటువంటి మీ వార్తా పేపర్లు కావచ్చు, మీ శాటిలైట్ ఛానల్స్ కావచ్చు, మరి మా బీసీలో జరుగుతున్నటువంటి అన్యాయాన్ని ఏ మూలన కూడా రాయనటువంటి సందర్భాలు చూస్తా ఉన్నాం. ఇదే తంతు కొనసాగితే భవిష్యత్తులో మీకు కూడా మరి మా నుండి అనేక రకాల సమస్యలు ఎదురయ్యేటటువంటి అవకాశం ఉంటుంది. మీరు చూయించినా చూయించకపోయినా అధికారాన్ని అందుకోవడం మాత్రం తథ్యం. దాని తర్వాత మరి మీరు కూడా ఆలోచన చేయవలసిందిగా మీ శాటిలైట్ ఛానల్స్ పేపర్లకు కూడా విజ్ఞప్తి చేస్తాం. అయితే బీసీలు అందరూ కలిసి కొత్తగా ఏదైనా పార్టీ స్థాపిస్తారా అన్న? మరి ఎందుకు స్థాపించమనుకుంటారు? ఇప్పుడున్నటువంటి పార్టీల యొక్క భవిష్యత్తుని నిర్వీర్యం చేస్తున్నాం. వాళ్ళు ఇచ్చినటువంటి అంటే మా ప్రజల్లో కూడా ఒకటి
క్లారిటీ రావాలి కదా. ఈ పార్టీని మా తాత కాంచి కాంగ్రెస్ అని ఒక ఆయన అంటాడు, మా తండ్రి కాంచి కాంగ్రెస్ అని ఒక ఆయన అంటాడు, మా ముత్తాత బీజేపీ అని ఒక ఆయన అంటాడు, మా మనవాడు బీఆర్ఎస్ అని ఒక ఆయన అంటాడు. ఇవన్నీ ఓన్ చేసుకున్నాం కాబట్టి వీళ్ళకి ఒక ఆయనకు 10 ఏళ్ళ అధికారం వచ్చింది, ఒక ఆయనకు 50 ఏళ్ళ నుంచి వచ్చింది, ఇంకొక ఆయనకి ఇప్పుడు వచ్చింది. ఇవన్నీ ఎవరి వల్ల వచ్చింది? మా జాతులల్లా ఓన్ చేసుకున్నాం కాబట్టి మా తాత కాంగ్రెస్, మా అయ్య కాంగ్రెస్, మా ముత్తాత కాంగ్రెస్. ఇవన్నీ ఇప్పుడు ఈ తాతలు ముత్తాతలు వచ్చిన కానీ ఏం జరిగింది అనే దాని మీద విశ్లేషణ జరుగుతూ ఉంది. వీటి తదనంతరం ఏం చేయాలి? మన తాతో తండ్రో కనిపెట్టినటువంటి పార్టీలు ఉన్నాయరా బాబు అని జల్లడపడతాం. లేకపోతే మేమే పెట్టుకోవాలి కదా, మనం పెట్టుకోవాలి. దానికోసం వెయిట్ చేస్తున్నాం. ఇందులో ఉన్న ఎవరన్నా ఇంతో అంత మా తాతలతో మా తండ్రులు రక్తం కలిసినది ఏమన్నా ఉంటే పార్టీ లేదు భయ్ మీకే ఇది ఉపయోగిస్తున్నాం అనే అక్కడికి వస్తారా? లేదు అంటే మేము అంతా కలిసి ఈ తరం వల్ల అందరం కలిసి తయారు చేసుకోవాలనే దాని మీద ఆలోచన ఉన్నాం. అయితే పబ్లిక్ టాక్ ఏమంటున్నారంటే వచ్చే ఎన్నికలలో వట్టి జానే యాదవ్ అన్న ఏ పార్టీ నుంచి పోటీ చేయబోతున్నారు? నేను 2023 టిఆర్ఎస్ పార్టీ ప్రభంజనం నడుస్తూ ఉంది. నియంతృత్వ పాలన, వాళ్ళకి ఎదురు పోతే ఇక ప్రాణాలు మిగులుతాయా అనే సందిగ్ధం ఉన్నటువంటి టైంలో బీసీ గలమెత్తినటువంటి గుండె ఇది. ఉంటా పోతే ఈ జాతి కోసం ఆ లిస్టులకు ఎక్కుతా అనుకోని బయటకు వచ్చినాను నేను. ఆ రోజే బీసీల గలమెత్తి బీసీకి ఏ పార్టీ అవకాశం లేకపోతే బహుజనవాదంతో ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు ఆ జెండా పట్టుకొని నిలదించినటువంటి వ్యక్తిని 100 కేసులు పెట్టినా అడుగు వెనక్కేయకుండా ఆ రణరంగంలో నిలబడి చివరిదానికి కొట్లాడిన. ఇంకా జానయ్య గురించి ఇంకా క్లారిటీ లేని వాళ్ళు ఎవరుంటారు? ఆ తర్వాత కూడా ఎన్ని ఇబ్బందులు ఉన్నటువంటి ఆ పార్టీ ఈ పార్టీ ఉన్నటువంటి అగ్రవర్ణాలు అందరూ కలిసి ఇప్పటికి స్టిల్ అనేక రకాల నిర్బంధాలు పెడుతున్నప్పటికీ కూడా నా పంత మార్చుకోలేదు. బీసీలకు బహుజనులకు రాజ్యాధికారం రావాలి, ఆ వైపుగానే నడుస్తాను. కాబట్టి జానయ్య అనేటోడే కాదు, జానయ్య వెంట 100 మంది అసెంబ్లీలో అడుగు పెట్టాలి బహుజన బిడ్డలు, ఈ యొక్క బీసీ బడుగు బలైన వర్గాలు. అదే జానయ్య అంతిమ లక్ష్యం. జానయ్యకి ఏది లేదు, ఏ అగ్రవర్ణాలు ఇచ్చే బీఫామ్ల కోసం వెయిట్ చేసేది లేదు. మా బీఫామ్ని మేమే తయారు చేసుకుంటాం, మాకు మేమే బీఫామ్ ఇచ్చుకుంటాం, మాకు మేమే పరిపాలన చేసుకుంటాం. చూడండి ఎట్లుంటుందో 2028 తర్వాత. వైపుగా మా ప్రయత్నాలు జరుగుతాయి. ఇంత పెద్ద విస్తీర్ణంలో మేముండి ఎవరి కాడికో పోయి ముష్టడుకొని జానయ్య ఏ పార్టీ కాడిపోతుంది? జానయ్య పార్టీలు చాలా ఉన్నాయి, కానీ జానయ్య కాన్సెప్ట్ వేరే. ఈ రాష్ట్ర జనాభాలో సగానికి పైన ఉండబడినటువంటి జాతుల విముక్తి కోసం దేనికైనా సిద్ధమై ఉన్నటువంటి తీన్మార్ మల్లన్న నాయకత్వం కావచ్చు, ఆర్ కృష్ణయ్య గారి నాయకత్వం కావచ్చు, ఇంకా భవిష్యత్తులో ఈ వాదాన్ని ఎత్తుకొని ఎవరు వచ్చినా వాళ్ళ వెంట నడవడానికి నేను సిద్ధంగా ఉన్నా. ఆ యుద్ధంలో దేనికైనా ఎదురు నిలబడటానికి రెడీగా ఉన్నటువంటి నేను, నాతో పాటు 100 మంది తయారు చేసే పనిలో